హాయ్ గైస్, వెల్కమ్ టు 5 డేస్ ఆఫ్ ఫన్ ఛానల్. ఈ వీడియోలో మనం 'మ్యాడ్ స్క్వేర్' మూవీ చూస్తున్నప్పుడు నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కలిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీ 'మ్యాడ్' మూవీ కంటిన్యూషన్‌గానే స్టార్ట్ అవుతుందండి. 'మ్యాడ్‌లో' ఉన్న క్యారెక్టర్స్ అన్నీ కూడా ప్రెజెంట్ ఏం చేస్తున్నాయి, ఎలా ఉన్నాయి అనేదంతా కూడా ఫన్నీగా ప్రెజెంట్ చేస్తూ నీట్‌గా క్యారెక్టర్స్ అన్నిటిని కూడా ఒక చోటుకి చేర్చి ఇంక ఫస్ట్ హాఫ్ సగం వరకు కూడా అక్కడే నడిపిస్తా ఉంటారు. ఆ ఈవెంట్‌లో రాసుకున్న చాలా సీన్స్ వరకు పెద్దగా ఏమి ఇంట్రెస్ట్‌ని కానీ, ఫన్‌ని గానీ జనరేట్ చేయలేకపోయానే చెప్పాలండి. ఫస్ట్ హాఫ్ వరకు బిగ్గెస్ట్ రిలీఫ్ ఎవరైనా ఉన్నారా అంటే మాత్రం అది లడ్డు క్యారెక్టర్ అండ్ వాళ్ళ ఫాదర్ క్యారెక్టరేనండి. ఆ 2 క్యారెక్టర్స్ ఆన్ స్క్రీన్ ప్రెజెంట్ అయిన ప్రతిసారి కూడా కొంచెం హాయిగా ఉంటది. ఇంక మెల్లగా మూవీ ఫస్ట్ హాఫ్ ఈవెంట్ నుంచి గోవాకి షిఫ్ట్ అవుతుంది. అక్కడ ఒక కన్‌ఫ్యూజన్ వల్ల మ్యాడ్ గ్యాంగ్‌కి క్రియేట్ అయిన ప్రాబ్లమ్‌తో ఇంటర్వల్ ఒస్తుంది. ఇంక సెకండ్ హాఫ్ ఉంటుందండి. మామూలుగా ఉండదసల. ఏది పడితే అది, ఎలా పడితే అలా తీసి పడేశారంతే. ఈ సెకండ్ హాఫ్‌లో గూడా 'మ్యాడ్' పార్ట్ 1కి సంబంధించిన కొన్ని క్యారెక్టర్స్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తూ అలాగా తీసుకెళ్తా ఉంటారు. అలాగే దాంతో పాటు కూడా సునీల్ క్యారెక్టర్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఆన్ స్క్రీన్ సునీల్ గారు కనిపించినంత సేపు కూడా చాలా హాయిగా నవ్వుకున్నానండి. ఈ మూవీ వరకు చాలా రోజుల తర్వాత వింటేజ్ సునీల్ గారిని చూసానన్న ఫీలింగ్ అయితే కలిగిందండి. సెకండ్ హాఫ్‌లో 'సునీల్' గారికి, 'లడ్డు' గారి ఫాదర్ క్యారెక్టర్‌కి మధ్యన కొన్ని సీన్స్ ఉంటాయి. అవి మాత్రం బాగా ఫన్ జనరేట్ చేసాయి. అంతేనండి. ఈ మూవీలో అంతకు మించి ఇంకేం లేదు. 'మ్యాడ్' మూవీ కూడా ఇదే ఫార్మాట్‌లో కామెడీతో వెళ్తా ఉంటుంది. కానీ ఏ సీన్ కూడా మనకి మరీ ఇంత క్రింజ్‌గా ఉందేంట్రా అన్న ఫీలింగ్ రాదు. ఎందుకంటే ఆ మూవీలో ఎమోషన్ కానీ, ఫన్ కానీ ఎంత పడాలో అంతే పెట్టుకొని తీశారు. అండ్ 'మ్యాడ్‌లో' సాంగ్స్ కూడా బాగా అనిపిస్తాయి. కానీ 'మ్యాడ్ స్క్వేర్‌లో' ఏది వర్కౌట్ అవ్వలేదు. కంప్లీట్ ఫన్ మీద జాతిరత్నాల్లా తీద్దామని ట్రై చేశారు కానీ, నా వరకు అయితే మాత్రం ఆ జాతిరత్నాలు నచ్చలేదు. అదే ఫార్మాట్‌లో ట్రై చేసిన ఈ 'మ్యాడ్ స్క్వేర్' కూడా ఎక్కలేదండి. ఈ మూవీ బలవంతంగా అయినా నన్ను 2 అవర్స్ కూర్చోబెట్టగలిగింది అంటే మాత్రం అది ప్యూర్‌గా సునీల్ గారి క్యారెక్టర్, లడ్డు క్యారెక్టర్ అండ్ వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ వల్లే కానీ, అంతకు మించి ఇంకేమీ లేదు మూవీలో. మూవీలో సాంగ్స్ కూడా ఏమాత్రం రిజిస్టర్ అవ్వలేదు. అండ్ మూవీలో ర్యాండమ్‌గా వచ్చి పడతా ఉంటాయండి సాంగ్స్. ముందే మూవీ ఇరిటేటింగ్‌గా ఉందిరా బాబు! అంటే ఆ సాంగ్స్ ఒక బోనస్ హెడ్‌ఏక్ నాకు. ప్రొడక్షన్ వాల్యూస్ వరకైతే మాత్రం బానే మెయింటైన్ చేశారు. అండ్ క్యారెక్టర్స్ కూడా వాళ్ళకిచ్చిన రోల్స్ వరకు వాళ్ళు బానే చేశారు. కానీ అవి మనకే ఎక్కువ అంతే. ఓవరాల్‌గా నా వరకైతే మూవీ చాలా అంటే చాలా చిరాకు తెప్పించింది. విత్ వెరీ లిటిల్ లాఫ్స్ హియర్ అండ్ దేర్ అంతే. అదే అండి 'మ్యాడ్ స్క్వేర్' మూవీ చూస్తున్నప్పుడు నాకు కలిగిన ఎక్స్‌పీరియన్స్. ఇంకో మూవీ ఎక్స్‌పీరియన్స్‌తో మీ ముందుకొచ్చేస్తాం. అంటిల్ దెన్ స్టే సేఫ్ అండ్ బీ హ్యాపీ. బై బై.